హలో గైస్, వెల్కమ్ టు కిక్ విత్ కేఎస్కే కిక్స్ కే. ఒక వెకేషన్కి మనం మెక్సికో వెళ్తున్నాం అనమాట. సో ఈ వ్లాగ్ దాని గురించి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ది క్యాల్గరీ ఎయిర్పోర్ట్. Today we are officially leaving the cold behind and heading straight to Cancun. Sun, beaches, food and good vibes only. This is the start of our trip, so let's roll. మన క్యాల్గరీ ఎయిర్పోర్ట్లో ఇలా పెట్స్ ఉంటాయి అనమాట, పెట్ మీ అని. సో వాటితో కాసేపు రిలాక్స్ అయినాము. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టార్ట్. ఇంతలోపలే పక్కనే మనకి ఒకటి పియానో వాయించుకుంటూ కనపడ్డాడు. లుక్స్ లైక్ ఎ ప్రొఫెషనల్, చాలా బాగా వాయించాడు. ఎంజాయ్ హిస్ మ్యూజిక్ ఫర్ నెక్స్ట్ 30 seconds. ఇంతలోపులో మనకి బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. బోర్డింగ్ సాఫీగా అయిపోయింది, లగేజ్ అదంతా సాఫీగా అయిపోయింది. ఏంటి అంతా స్మూత్గా జరుగుతుందా అని ఫీల్ అయ్యా. మొత్తానికి తెలిసింది ఏంటంటే ఫ్లైట్ ఎక్కాక అదొక 30 minutes డిలే అయిందనమాట. అప్పుడే స్నో బట్టన్ స్టార్ట్ అయింది. సో మనం ఏం చేయలేం కాబట్టి వెయిట్ చేసాము. ఇంతలోపులో మా ఎగ్జైట్మెంట్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఎలాంటి పీక్స్కి వెళ్ళిపోయిందంటే ఆ తొందరలో మేము ఫుడ్ కూడా కొనుక్కోలేదు. అండ్ బ్యాక్ ఆఫ్ ది మైండ్, వాడు ఎట్లయినా ప్లేన్లో ఫుడ్ ఇస్తాడులే అని అనుకున్నాము. కానీ ట్విస్ట్ ఏంటంటే ఫ్లైట్లో ఫుడ్డు గుడ్డు అన్నీ మనమే కొనుక్కోవాలి. మహా అయితే ఇయర్ ఫోన్స్ ఇస్తాడు మూవీస్ చూసుకోవడానికి. సో ఇక మూవీస్ చూసుకుంటూ ఆ ఫుడ్ ఏదో ఏం తింటాం అదే తిన్నాం ఇక. సో ఆఫ్టర్ 6 hours 3 సినిమాలు చూశాక మంచి మూడ్లో ఉన్నప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అయింది. సో ఇక్కడ మనకి ఏంటంటే సన్వింగ్స్ నుంచి మనం టూర్ బుక్ చేసుకున్నాము. సో వాళ్ళే ట్రాన్స్పోర్టేషన్ అంతా చూసుకుంటారు. సో అందరు అట్లా ఆరెంజ్ షర్ట్స్ వేసుకొని ఉంటారు. మనం వెళ్ళి మన రిజర్వేషన్ చూపిస్తే వాళ్ళు మనకు ఒక పిల్లర్ నెంబర్ చెప్తారు. అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాలన్నమాట. అక్కడికి మనకి పికప్ వ్యాన్ వస్తుంది. సో అక్కడ చాలామంది క్యాన్కున్కి వచ్చేవాళ్ళు వివిధ రకాలైన రిసార్ట్స్కి వెళ్తారనమాట. సో చాలా రిసార్ట్స్ ఉంటాయి అక్కడ. కానీ మనం వెళ్ళే రిసార్ట్ పర్టికులర్లీ హోటల్ జోన్లో ఉందన్నమాట. సో రిసార్ట్ డీటెయిల్స్, దానికి ఎంత అయింది, టిప్స్ అండ్ ట్రిప్స్ అవన్నీ వేరే దానిలో పెడతాను. ఇదైతే వ్లాగ్కి సంబంధించింది కాబట్టి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, ఆ వ్యాన్ ఎక్కగానే ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనకి చిన్నప్పుడు కిడ్నాప్ తీసుకొని వెళ్ళిపోతారు కదా, ఆ టైప్ వైబ్స్ వచ్చినాయి. బట్ మ్యూజిక్ అదంతా పెట్టిండు, కొంచెం రిలాక్స్ అవుతుండే. సో ఒక 30 minutes ఉంటుంది అనమాట మనకి ఎయిర్పోర్ట్ నుంచి మన హోటల్ జోన్ అనేది. సో మా రిసార్ట్ హోటల్ జోన్లో ఉంది కాబట్టి కొంచెం 30 minutes. ఇంతలోపల మనం అట్లా ఆ హోటల్ జోన్ స్ట్రిప్ని ఇట్లా టచ్ చేయగలుగుతాం అనమాట. నైట్ కాబట్టి మేము దిగేసరికల్లా ఆల్మోస్ట్ 8 అయింది. బట్ ఇట్ వాస్ గుడ్, బాగుంది చూడటానికి. అంత డౌన్ టౌన్ వైబ్స్ లాగా ఉంది. అంత జనాలు గినాలు కిక్కిరిసిపోయి ఉందన్నమాట. సో ఈ గ్యాప్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైనా మనం ఏదైనా ప్యాకేజ్ బుక్ చేసుకునేటప్పుడు విత్ ట్రాన్స్ఫర్స్ బుక్ చేసుకోవాలి, లేకపోతే హలీం అయిపోతాం. ఎందుకు హలీం అయిపోతాం అంటే, ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే క్యాన్కున్ ఎయిర్పోర్ట్లో 1,00,000 ట్యాక్సీ స్టాల్స్ ఉంటాయి. రండి దయచేయండి అన్నట్టు అందరు అడుగుతూ ఉంటారు అనమాట. మాది తీసుకోండి. చాలా ఎక్స్పెన్సివ్. అక్కడ ఒక మోనోపోలీ, ఉబర్ని దగ్గరికి రానేరు. ఉబర్ తీసుకోవాలంటే మాత్రం చాలా దూరం వెళ్ళాలి. ఆ లగేజ్తో చాలా దూరం వెళ్ళటం అనేది చాలా పెయిన్ ఇన్ ద యాస్ అనమాట. సో మేక్ షూర్ ట్రాన్స్ఫర్స్ మాత్రం విత్ ఇన్ ప్యాకేజ్ బుక్ చేసుకోండి, లేదా బిఫోర్ హ్యాండ్ ఏదన్నా ట్రావెలింగ్ ఏజెన్సీతో బుక్ చేసుకోండి. వెళ్ళంగానే ఏదైనా నచ్చిందంటే నాకు ఇదే. చెక్ ఇన్ చేసే ముందు మాకు షాంపైన్ ఇచ్చారు. రూమ్లోకి వెళ్ళంగానే ఇట్లాంటి ఎనర్జీ డ్రింక్స్ కనపడ్డాయి అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. మొత్తానికి అలా దిగి ఒక 2 minutes రిలాక్స్ అయ్యి వెంటనే రెడీ అయిపోయినాం. ఎందుకంటే కింద వెంటనే ఎంటర్టైన్మెంట్ షోస్ ఉంటాయి అనమాట. ఈవినింగ్ 6 నుంచి నైట్ 11 దాకా. అబ్బో, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. ప్రతి ఒక్క రిసార్ట్కి వాళ్ళ యాక్టివిటీస్ ఉంటాయి, దానిలో చెక్ చేసుకోవచ్చు. అండ్ మనోడు మన బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఏది అడిగినా టక్కుమని చేసిస్తాడు. టిప్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మంచోడు. సో మనం అట్లా ఫస్ట్ డ్రింక్ స్టార్ట్ చేసినాం అనమాట. ఆ ఫ్లోర్లోనే సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అయింది. మంచిగానే ఉండే వైబ్, అదంతా అంత హడావిడి ఉండే అనమాట. సో మొత్తానికి ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రిసార్ట్స్ అన్ని బీచ్ కానుకొని ఉంటాయి, ఎస్పెషల్లీ హోటల్ జోన్ రిసార్ట్స్. మీరు చూస్తున్నట్టయితే అది నైట్ టైమ్ కాబట్టి మీకు సరిగ్గా కనపడట్లేదు. బట్ ఆ బీచ్ అలా రిలాక్సేషన్తో ఇంకో డ్రింక్ వేసుకుంటే ఆ వైబే వేరు. ఆ లైటింగ్ అదంతా ఒక వేరే లెవెల్లో ఉండే. కానీ ఇదంతా డే 1. డే 2 మార్నింగ్ లేసేసరికి ఈ వ్యూ కనపడింది. నా నరాలు జుప్పుమన్నాయి. సో స్టే ట్యూన్ ఫర్ డే 2.